ఈరోజు మనం మోటివేషన్ని అన్లాక్ చేయడానికి ఒక కొత్త రకం దారి గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి కొన్ని వింతగా అనిపించొచ్చు, కానీ చాలా చాలా పవర్ఫుల్ స్ట్రాటజీస్ అన్నమాట. సరే, ముందుగా మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఒక ఫీలింగ్తో మొదలు పెడదాం. అదేంటంటే, మన సమస్యలు మన నెత్తిమీద పెద్ద బండలా కూర్చున్నట్టు అనిపించడం. మోటివేషన్ అనేది అందని ద్రాక్షలా అనిపించడం. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంకా బలంగా ఉండటమా? కాదు. ఇక్కడ పరిష్కారం బలంగా ఉండటం కాదు, తేలికగా ఉండటం. అంటే ఇంకా గట్టిగా ప్రయత్నించడం కాదు సమాధానం. దాని బదులు మనం మన సమస్యల్ని చూసే దృష్టిని మార్చుకోవాలి. సరే, మనం మొదటి టూల్లోకి వెళ్ళిపోదాం. ఎదగడానికి తేలికవండి అంటే భయాన్ని దాటడానికి హ్యూమర్ అంటే హాస్యాన్ని, తేలికైన మనసుని ఎలా వాడుకోవాలో చూద్దాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, భయంకరమైన సమస్యల్ని చీకటి గదిలో దాచిపెట్టి సాల్వ్ చేయలేం. వాటిని బయటికి, వెలుతురులోకి తీసుకురావాలి. అప్పుడే వాటిని సరిగ్గా పరిష్కరించగలుగుతాం. నవ్వు, ఆశావాహ దృక్పథమనేవి ఆ వెలుతురు లాంటివన్నమాట. చూడండి, జీకే చెస్టర్టన్ ఎంత బాగా చెప్పారో. దేవుని దేవదూతలు తమను తాను చాలా తేలికగా తీసుకుంటారు కాబట్టే వారు ఎగరగలరు. అంటే తేలికగా ఉండటమంటే బాధ్యతల్ని గాలి కొదిలేయటం కాదు. అది ఒక అడ్వాన్స్డ్ స్కిల్, ఒక ఆధ్యాత్మిక నైపుణ్యం లాంటిది. మరి ఒక సమస్యను తేలికగా మార్చడం ఎలా? సింపుల్. దాని గురించి మాట్లాడాలి. వీలైతే దాన్నొక బొమ్మలా గీయాలి, లేదంటే దాని గురించి ఓ పాట పాడాలి. అదీ కాదంటే దాన్ని డాన్స్ రూపంలో బయటపెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ భారం మనసుమీద నుంచి దిగిపోతుంది. ఈ ఐడియా ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఎమ్మీ విజేత రచయిత ఫ్రెడ్ నైప్ గురించి తెలుసా? ఆయన నమ్మకం ప్రకారం హాస్యమనేది క్రియేటివిటీలోకెల్లా హయ్యెస్ట్ ఫామ్ అట. ఆయన చెప్పిన ఓ సరదా కొటేషన్ చూడండి. మిస్టర్ పొటాటో హెడ్తో ఆడుకున్న తరం నుండే జెనెటిక్ ఇంజనీరింగ్ రావడం కరెక్టే కదా అని. అంటే సంబంధం లేని రెండు విషయాల్ని కలపడం ద్వారా వచ్చే ఇలాంటి హ్యూమర్ మన మైండ్కి కొత్త ఆలోచనలని, కొత్త పరిష్కారాల్ని చూపిస్తుందన్నమాట. సో, మనం మైండ్ సెట్ని మార్చుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మన రెండో టూల్కి వెళ్దాం. అదే సేవతో సంపదను సాధించడం. ఇది డబ్బు పట్ల మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చూడండి, ఇక్కడ రెండు దారులున్నాయి. ఒకటి, డబ్బు గురించి ఆలోచిస్తూ ఆందోళన పడటం, అప్పుల్లో కూరుకుపోవటం. ఇంకోటి, సేవ మీద దృష్టి పెట్టటం, అంటే మనం చేసే పనితో ఇతరులకు వాల్యూ ఇవ్వటం. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు, సంపద అవే వస్తాయి. దీపక్ చోప్రా డబ్బుకిచ్చిన డెఫినేషన్ చూడండి. డబ్బు అంటే మనం విశ్వానికి అందించే సేవ ఫలితంగా మార్పిడి చేసుకునే ఒక జీవన శక్తి. ఇది చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఇది డబ్బుని ఒక టార్గెట్గా కాకుండా మనం అందించే వాల్యూకి ఒక బై ప్రోడక్ట్గా చూపిస్తోంది. మరి ఈ సర్వీస్ మైండ్ సెట్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి? సింపుల్, రెండే స్టెప్స్. ఫస్ట్, ఎదుటివాళ్లు మన నుంచి ఏమాశిస్తున్నారో అర్థం చేసుకోవాలి. సెకండ్, వాళ్లు ఊహించిన దానికంటే ఎక్కువే చెయ్యాలి. నెపోలియన్ హిల్ కూడా ఇదే చెప్పారు. గొప్ప సంపద అనేది ఎప్పుడూ ఒక అడుగు ఎక్కువేసే అలవాటు నుంచే వస్తుంది అని. మనం అందుకునే జీతం కన్నా కాస్త ఎక్కువ పనిచేయటం, ఒక అడుగు ముందుకు వెయ్యడం, ఇదే విజయానికి రహస్యం. సో మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మన మూడో చివరి టూల్కి వెళ్దాం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే లిస్టులు తయారు చేయడం. లిస్టులనగానే మనకు బోర్ కొడుతుంది, అదో పనికిమాలిన విషయం అనుకుంటాం. కానీ అసలు నిజమేంటంటే, లిస్టులు విషయాల్ని బోరింగ్గా మార్చెవు, వాటికి ప్రాణం పోస్తాయి. అవి కేవలం టుడూ లిస్టులు కాదు, కలల్ని నిజం చేసే పవర్ఫుల్ టూల్స్. మనం ఇలాంటి పవర్ఫుల్ లిస్టు తయారు చేయొచ్చు చూడండి. మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్, మన గోల్స్, మనం ఎవరితో టచ్లో ఉండాలనుకుంటున్నామో ఆ వ్యక్తుల పేర్లు, చివరికి మనం చనిపోయేలోపు చేయాలనుకుంటున్న పనులు కూడా. ఇవన్నీ మన జీవితానికి ఒక క్లారిటీని, డైరెక్షన్ని ఇస్తాయి. ఈ లిస్ట్ల పవర్ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. 1940లలో యాడ్స్ ప్రపంచంలో ఒక లెజెండ్ అయిన డేవిడ్ ఓగిల్వీ తన ఏజెన్సీని ఒక సింపుల్ లిస్ట్తో మొదలుపెట్టారు. ఆయనేం చేశారంటే, ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీల పేర్లను ఒక లిస్ట్గా రాసుకున్నారు. జనరల్ ఫుడ్స్, లెవర్ బ్రదర్స్, షెల్ ఆయిల్, ఇలా. అప్పుడు వాళ్లు ఆయన క్లయింట్స్ కాదు, కానీ వాళ్లతో పనిచెయ్యాలని ఆయన డ్రీమ్. అది కూడా అసాధ్యమనిపించే కల. కాని ఏమైందో తెలుసా? ఆయనే స్వయంగా చెప్పారు, టైం పట్టింది, కానీ సరైన టైంకి వాళ్లందర్నీ నా క్లయింట్స్గా మార్చుకున్నాను అని.
చూసారా, ఒక లక్ష్యాన్ని కాగితం మీద పెట్టడంలో ఎంత శక్తిందో. సరే, ఇప్పటిదాకా మనం 3 టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. తేలికగా ఉండటం, సేవ చేయడం, లిస్టులు రాయడం. మరి వీటన్నిటినీ కలిపి మన భవిష్యత్తును ఎలా రాసుకోవాలి? ఈ మూడింట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఏజెన్సీ. అంటే మన జీవితం మన చేతుల్లో ఉందని నమ్మడం. తేలిగ్గా ఉండటం వల్ల మన భయాలపై కంట్రోలొస్తుంది. సేవ చేయటం వల్ల మన విలువ మన చేతుల్లో ఉంటుంది. ఇక లిస్టులు మన భవిష్యత్తును మనమే డిజైన్ చేసుకునే శక్తినిస్తాయి. ఫైనల్గా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నిజమైన మోటివేషన్ అనేది వేరే వాళ్ళు చెప్తే వచ్చేది కాదు. జీవితంలో మనల్ని ఎక్కువగా ప్రేరేపించేది మన సొంత చేతిరాతలోనే ఉండాలి. మనం రాసుకున్న లక్ష్యాలు, మనం సృష్టించుకున్న కలలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. సో ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఈరోజు మొదట ఏ లక్ష్యాన్ని రాసుకోబోతున్నారు? ఇక ఆలస్యమెందుకు, మన భవిష్యత్తును మనమే రాయడం మొదలుపెడదాం.